మెహర్ బాబా తండ్రి అయిన షెరియార్ గారికి తన స్నేహితులపై, తోటి మనుషులపై అచంచలమైన నమ్మకం ఉండేది. ఈ నమ్మకమే ఆయన వృద్ధాప్యంలో ఎంతో మనోవేదనకు కారణమైంది. వయసు మళ్లిల కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది, దుకాణ బాధ్యతలు భారమయ్యాయి. దీనితో ఆయన ములుక్ షెరియార్ ఇరానీ అనే యువకుడిని తన వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారు. షెరియార్ వేలంలో తాటివనాల, కల్లు దుకాణాల కాంట్రాక్టులు తీసుకుంటుండగా ములుక్ దుకాణపు వ్యవహారాలు చూసుకునేవాడు. క్రమంగా ఆ వేలం బాధ్యతలను కూడా ములుక్కే అప్పగించిన షెరియార్ కేవలం సంతకాలు పెట్టడానికి మాత్రమే పరిమితమయ్యారు. ఒక సాయంత్రం ములుక్ షెరియార్ను తన ఇంటికి విందుకు ఆహ్వానించి ఆయనకు ఇష్టమైన పర్షియన్ వంటకాలను వడ్డించారు. ఆ ఆత్మీయ వాతావరణంలో షెరియార్ తిరిగి వెళ్తుండగా ములుక్ ఒక టైప్ చేసిన కాగితాన్ని ఆయన ముందు ఉంచి అది మరో కొత్త కాంట్రాక్టుకు సంబంధించిన పత్రమని చెప్పి సంతకం చేయించుకున్నాడు. కాని ఆ పత్రం షెరియార్ తన వ్యాపార వాటాను ములుక్కు బహుమతిగా గిఫ్ట్గా ఇచ్చేస్తున్నట్లు రాసి ఉందని ఆయనకు తెలియదు. వెంటనే ములుక్ తన హక్కును ప్రకటించాడు. ఈ వివాదం కోర్టుకు చేరింది. చట్టపరమైన పోరాట భారమంతా షెరియార్ భార్య షిరీన్ పైన పడింది. మోసగాళ్లతోనూ తన భర్త అమాయకత్వంతోనూ ఆమె ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. షెరియార్ మాత్రం ఇలా అనేవారు, మనమేమీ కోల్పోలేదు, మన దగ్గర పోగొట్టుకోవడానికి ఏముంది, పాపం ములుకే నష్టపోయాడు, అతను ఏమీ పొందలేదు సరే కదా, భవిష్యత్తులో అనేక జన్మలపాటు దీని పర్యవసానాలను అనుభవించాలి. అందుకే నేను అతని గురించి జాలిపడుతున్నాను. కారణం లేకుండా కార్యముండదు, చేసిన దానికి అనుభవించక తప్పదు. దేవుని చట్టాలు వెంట్రుకవాసి కూడా తప్పవు. కాని షిరీన్ దీనిని అంగీకరించేది కాదు. అదంతా ఎవరు చూస్తారు? వచ్చే జన్మలో అతను కనిపిస్తే అతనే ములూకని నాకెలా తెలుస్తుంది? అతను బాధపడితే నాకేం లాభం? మనం వ్యాపారాన్ని కోల్పోయాం, మన పిల్లల భవిష్యత్తు కోసం బ్యాంకులో దాచిన నగదు, నగలు అన్నీ కోర్టు ఖర్చులకే సరిపోతున్నాయి అని వాదించేది. షెరియార్ 70 ఏళ్ల వయసులో కూడా యజ్దాన్, దేవుని నామం స్మరిస్తూ కోర్టుకు వెళ్లేవారు. చివరికి కోర్టు ములుక్కు అనుకూలంగా తీర్పులిచ్చింది. షెరియార్ నిర్దోషి అని, ఆయన మోసపోయారని జడ్జ్ అంగీకరించినప్పటికీ సంతకం పెట్టి ఉండడం వల్ల చట్టపరంగా ములుక్దే గెలుపని చెప్పారు. కేసు ముగిసిన తర్వాత షెరియార్ ములుక్కు ఒక సందేశం పంపారు. నేను నిన్ను పూర్తిగా క్షమించేస్తున్నాను. ఏదో ఒకరోజు నువ్వు నా క్షమాపణ కోరాలని అనుకోవచ్చు, కాని అప్పటికి నేను బతికి ఉండకపోవచ్చు. అందుకే గుర్తుంచుకో, అప్పుడు నీకు నా క్షమాపణ అవసరం లేదు, ఎందుకంటే నేనిప్పుడే నిన్ను మనస్ఫూర్తిగా క్షమించాను. ఇక ఇది కేవలం నీకు దేవుడికి మధ్య ఉన్న విషయం. 1960లో మెహర్ బాబా పూనాలోని గురుప్రసాద్ వద్ద ఉన్నప్పుడు ఒక దర్శన దినాన ములుక్ భార్య అక్కడికి వచ్చి ఆయన పాదాలపై పడి ఏడుస్తూ క్షమాపణ కోరింది. తన భర్త మరణానికి ముందు చాలా కాలం మంచంపై ఉన్నాడని, ఆ సమయంలో పదే పదే బాబా క్షమాపణ కోసం పరితపించాడని ఆమె చెప్పింది. ఆయన మరణించిన తర్వాత అతని ఆత్మశాంతి కోసం ఆమె అక్కడికి వచ్చింది. బాబా ఎంతో ప్రేమతో ఆమె కన్నీళ్లు తుడిచి ఆమెను ప్రౌగిలించుకొని ఓదార్చారు. ఆ పాత విషయాలను మరచిపోమని చెబుతూ అంతా క్షమించబడిందని ఆమెకు అభయమిచ్చారు.